జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కొట్టుకుపోయింది. మహదేవ్పూర్ మండల కేంద్రంలో పక్కనే ఉన్న కుంటలోకి కొట్టుకుపోయిన ధాన్యాన్ని చూసి కంటతడి పెడుతున్న రైతులను మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు పరామర్శించారు. అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని ఆయన అన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు ఆలస్యం చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చి 20 రోజులైనా మ్యాచర్ పేరుతో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. వడ్లను మిల్లర్లు కొనకపోతే మిల్లులను ముట్టడిస్తామని మధు హెచ్చరించారు. దీనికి పూర్తి బాధ్యత ఇవాళ ఉన్న ప్రభుత్వాన్ని అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇక్కడ వడ్లు పోసి దాదాపు 20 రోజులకు పైబడి అయినా కూడా మైచర్ పేరుతోటి కాంటాలు ఆలస్యం అవడంతోటి పెద్ద ఎత్తున విపత్తు జరిగింది. నిర్లక్ష్యం వలన ఇవాళ ఇక్కడ ఏదైతే పిఎస్సిఎస్ చైర్మన్ ఉన్నాడో వారి నిర్లక్ష్యం వలన ముందస్తు కొనుగోలు చేయకపోవడం వలన ఈ విపత్తు జరిగింది. కనుక వీరికి తక్షణమే నేనంట ఎకరాన 50,000 రూపాయలు ఇవ్వాలి. ఇవాళ ఇక్కడ విపత్తుకు కారణమైన మీరు, మీ గవర్నమెంటు, మీ కిందున్నటువంటి మీ యంత్రాంగము, మీ నాయకులు 100% కారణం కనుక ఎకరాన 50,000 రూపాయలు ఇవ్వాలి, ఆదుకోవాలి. నీ అనేక వర్గాలు మీకు ఓట్లేస్తే మరి మీ కాంట్రిబ్యూషన్ ఏంది? మీరు ఇప్పటి వరకు స్పందించలేదు. మీ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు వచ్చారు, తూతూ మంత్రంగా పోయినరు. ఇంకా అక్కడ మిల్లు దగ్గర ఏదైతే తడిసిన వడ్లు దింపుతలేరు అని చెప్తా ఉన్నారు. అవి దింపకపోతే ఖచ్చితంగా మేము ఆ రైస్ మిల్లులు ముట్టడిస్తాం, ప్రజల పక్షాన ఉంటాం. మీరు ఎన్నికలప్పుడు ఒక రకంగా, ఎన్నికల తర్వాత ఒక రకంగా అనేది ఊసరి వెళ్ళిన తలపించే విధంగా ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే గారు. పిఎస్సిఎస్ చైర్మన్ 4 సంవత్సరాల నుంచి ఉన్నాడు. కమిషన్ వస్తున్నది, వీళ్లకు మంచి సౌకర్యం కల్పించాలి. కమిషన్లు తీసుకొని దోసుకోవడానికి కాదు. సింగిల్ విండో ఏదైతే చైర్మన్ ఉన్నాడో వారు కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించాలి.